ఈ మధ్య కాలంలో పాపులర్గా వినబడుతున్న మాట బుల్డోజర్ జస్టిస్, బుల్డోజర్ న్యాయము. చాలా ఆశ్చర్యకరం ఏంటంటే న్యాయశాస్త్రంలో ఎక్కడ ఈ పదం లేదు, కానీ రూల్ ఆఫ్ లాకు విరుద్ధమైన ఈ బుల్డోజర్ న్యాయం అనేది ఆచరణలో మనకు కనబడుతుంది. ఏంటి బుల్డోజర్ న్యాయం అంటే, ఎవరైనా ఎక్కడైనా అల్లర్లు జరిగితే ఈ అల్లర్లకు పాల్పడిన వారు పలానా వారు అనే అనుమానం ఉంటే వెంటనే పాలనా యంత్రాంగం, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఇండ్ల మీదకి, వాళ్ళ షాపుల మీదకి బుల్డోజర్లను పంపిస్తారు. బుల్డోజర్లు ఆ ఇళ్లను కూలగొడతారు, ఆ షాపుల్ని కూలగొడతారు. లేదు, వారు కట్టిన నిర్మాణాలు అక్రమ నిర్మాణాలను వీరికి భావిస్తే వాటిని కూలగొడతారు. ఈ క్రమంలో ఒక చోట నుంచి అల్లర్లు జరిగితే అక్కడి నుంచి అల్లర్లు జరిగాయి కనుక ఆ ఏరియాలో ఉన్న ఇళ్లను, షాపులను అన్నింటినీ కూలగొడతారు. ఇది ఢిల్లీలోని జహంగీర్పూర్తో ప్రారంభమై యూపీలోని ప్రయాగ్రాజ్ వరకు చాలా రాష్ట్రాలకు పాకింది. తాజాగా ఉత్తరప్రదేశ్ బుల్డోజర్లో తెలంగాణకు వస్తున్నాయని కూడా మన మాటలు వింటున్నాం. అంటే బుల్డోజర్ అనేది ఒక సింబల్ ఆఫ్ పవర్గా, సింబల్ ఆఫ్ అథారిటేరియనిజంగా, సింబల్ ఆఫ్ ఒక డెలివరీ ఆఫ్ వాళ్ళు అనుకున్న పద్ధతిలో డెలివరీ ఆఫ్ పనిష్మెంట్గా మారిపోయింది. వాస్తవంగా ఒక నేరానికి ఎవరైనా పాల్పడితే వాళ్ళని క్షమించాల్సిన అవసరం లేదు. అల్లర్లకు పాల్పడిన వారు ఎవరైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ పార్టీ అయినా వాళ్ళను ఉపేక్షించకూడదు అనే దాంట్లో ఎలాంటి భిన్నాభిప్రాయం ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాయిలెన్స్ని ఎవరు యాక్సెప్ట్ చేయము, రూల్ ఆఫ్ లా అందరూ ఒప్పుకోవాల్సిందే. అలాంటప్పుడు దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఒక కేసు పెడతారు, ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తారు, ఆ తర్వాత దానిపైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. దాని ఆధారంగా కోర్టులో విచారణ జరుగుతుంది. లాయర్లు అటువైపు ఇటువైపు వాదించుకుంటారు. ఇద్దరి వాదనలు విన్న తర్వాత జడ్జి తీర్పు చెప్తాడు. ఈ తీర్పు పైన అప్పీల్ చేసుకునే అవకాశం కూడా హయ్యర్ కోర్టుకు, పై న్యాయస్థానానికి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ ప్రక్రియ మొత్తము జరిగితే అది న్యాయ ప్రక్రియ అంటారు. కానీ ఇక్కడ ఈ ప్రక్రియ మరి ఆలస్యం అవుతుంది కదా, జాప్యం జరుగుతుంది కదా, కావచ్చు. దానికి మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టచ్చు. కోర్టుల్లో మా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూచించినట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయొచ్చు, ఖాళీగా ఉన్న జడ్జీల పోస్టులను నియమించవచ్చు, టెక్నాలజికల్ సపోర్ట్ ఇవ్వచ్చు, ఇతర సిబ్బంది, జడ్జిలకు కానీ ఇతర సెక్రటేరియల్ సిబ్బందిని, పాలనా సిబ్బందిని సమకూర్చవచ్చు. ఇవన్నీ చేయడం ద్వారా ఎక్కువ కోర్టులు నియమించవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా న్యాయం సత్వరంగా ఇచ్చేలా చేయొచ్చు. కానీ ఇదేది కాదు, మేమే పోలీసు, మేమే కోర్టు, మేమే లాయర్, మేమే జడ్జ్ అంటూ పాలనా యంత్రాంగం, ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గమే బుల్డోజర్లు పంపించి నేలమట్టం చేయడాన్ని మన రాజ్యాంగం అంగీకరించదు. మన రాజ్యాంగం చాలా క్లియర్గా ఎగ్జిక్యూటివ్ పని ఎగ్జిక్యూటివ్ చేయాలి, జ్యుడిషియరీ పని జ్యుడిషియరీ చేయాలని చెప్పింది. అందువల్ల పోలీసులకు ఎప్పుడు శిక్షించే హక్కు ఉండదు. పోలీసులకు కేవలం విచారణ జరిపి, కేసు పరిశోధన జరిపి, కోర్టు ముందు సాక్ష్యాధారాలు పెట్టే అధికారమే ఉంటుంది తప్ప తమంతట తామే పోలీసులు న్యాయాన్ని అందించేటువంటి అవకాశమే లేదు. అంటే పోలీస్ కెనాట్ బి ఏ జడ్జ్, పోలీస్ స్టేషన్ కెనాట్ బి ఏ కోర్ట్. పాలనా యంత్రాంగం ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థ కాదు. అందువల్ల కోర్టులు చేయాల్సిన పని మేమే చేస్తాం, ఇన్స్టాంట్ జస్టిస్ అంటే అది అంగీకరించరాదు. మీకు అతి భయంకరమైన అత్యాచారము, హత్య కేసులోనే ఎన్కౌంటర్, ఫేక్ ఎన్కౌంటర్ అంటూ ఆ ఎన్కౌంటర్కు కారణమైనటువంటి పోలీసు అధికారులను పైన మర్డర్ కేసులు పెట్టి విచారించాలని కోర్టులు తీర్పులు చెప్తున్నాయి. మరి అలాంటప్పుడు ఈ బుల్డోజర్లు పంపించిన వారిపైన ఏది ఉండదా? అన్ఫార్చునేట్లీ ఈ కేసులు బుల్డోజర్ జస్టిస్ పైన, బుల్డోజర్ల సైర విహారం పైన కోర్టులో కేసులు ఉన్నాయి. కానీ ఇంకా త్వరితగతిన తీర్పు రావాల్సింది ఇప్పటివరకు రాలేదు. కానీ ఈ చట్టబద్ధ పాలన పోయి బుల్డోజర్ పాలన వస్తే రేపు ఎవరు బాధ్యులు? ఒకవేళ ఒక వ్యక్తి పైన అనుమానంతో ఇల్లు లేకుంటే షాపో లేకుంటే ఇంకేదో నిలబట్టం చేస్తారు. కానీ విచారణలో ఆ వ్యక్తి నేరం చేయలేదు, ఆ వ్యక్తి అల్లర్లకు బాధ్యుడు కాడు అని కనుక తేలిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఇప్పుడు నా పక్కింటి వాడు నేరం చేస్తాడు, మీరు బుల్డోజర్ పెట్టి నా పక్క ఇల్లు కూలగొడితే ఆటోమేటిక్గా నా ఇల్లు కూడా క్రాక్స్ పడుతుంది, నా ఇల్లు కూడా నాశనం అవుతుంది. నా పక్క షాప్ మీద బుల్డోజర్ వెళ్తే నా ఇల్లు కూడా దెబ్బతింటుంది, నా షాప్ కూడా దెబ్బతింటుంది. అంటే నేను చేయని నేరానికి నా పక్కన ఒక నేరస్తుడు ఉన్నందుకు నేను శిక్ష అనుభవించాలా? అందువల్ల ఈ రకమైన బుల్డోజర్ జస్టిస్, ఆటవిక న్యాయము
ఇది నిరంకుశ రాచరిక ప్రభువులు ఉన్న సమయంలో జరిగేది. మంచి రాజులు ఉన్న సమయంలో కూడా ఇలా ఉండేది కాదు. మంచి రాజులకు కూడా ఒక న్యాయ ప్రక్రియ ఉండేది. ఆ రోజుల్లో కూడా ఒక న్యాయమూర్తులు ఉండేవారు, వాళ్ళు తీర్పులు చెప్పేవారు. కానీ ఇలా ఇష్టం వచ్చినట్టుగా మేమే న్యాయం చేస్తాం, అల్లర్లు పాల్పడ్డారు కదా, రాళ్ళు ఇస్తున్నారు కదా, ఎస్ అల్లర్లు పాల్పడిన వాళ్ళు శిక్షించాల్సిందే, రాళ్ళు విసిరిన వారు శిక్షించాల్సిందే. మరొక అధికారి అవినీతి పని చేస్తాడు, ఆ అధికారి ఒక ఐఏఎస్ అధికారి డబ్బులు తీసుకున్నాడు అనుకుందాం, ఐఏఎస్ అధికారి కాకపోతే దిగువ స్థాయి అధికారి లంచం తీసుకుని అనుకుందాం, ఆ అధికారి ఇంటి మీదకి బుల్డోజర్లు పంపుతారా? ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న రాజకీయ నాయకులపైన బుల్డోజర్లు పంపండి. బ్యాంకులకు 1000 కోట్ల అప్పులు 100 కోట్ల అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన వారి మీద బుల్డోజర్లు ఎందుకు పోవు? సో వీళ్ళెవ్వరిపైకి బుల్డోజర్లు పోవు, కానీ ఇక్కడ మాత్రం బుల్డోజర్లు పోతాయి. అందువల్ల మిగతా అన్ని నేరాలకు కూడా బుల్డోజర్లే పరిష్కారం చెప్తాయా? ఏ ఆరోపణ ఎవరిపైన వచ్చినా బుల్డోజర్లు వెళ్ళి వాళ్ళ ఆఫీసులు కూలగొడతారా? ఓ మంత్రి పైన ఆరోపణతో మంత్రి ఇంటిని బుల్డోజర్ వెళ్ళి కూలగొడుతుందా? సో అందువల్ల ఈ బుల్డోజర్ న్యాయం చట్టబద్ధ పాలనకు విరుద్ధము, ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధమైన పాలనకు విరుద్ధం.